హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్‌గా బీహార్‌లో ఎన్నికలైతే జరుగుతా ఉన్నాయి. ఈ ఎన్నికలనేవి చాలా కీలకమైన ఎన్నికలు. అటు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి గానీ, అలాగే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గానీ, ఈ ఎన్నికలనేవి చాలా కీలకమైన ఎన్నికలు. ఎందుకంటే బీహార్ అనేది అతిపెద్ద స్టేటు. ఆ స్టేట్‌లో అధికారం చేజిక్కించుకుంటే భవిష్యత్తులో పార్లమెంటు స్థానాలు ఎక్కువ గెలవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎలా అయినా ఇక్కడ బీజేపీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ గెలవాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వాళ్ళు సాయశక్తిలా కూడా పోరాటం అయితే చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యలు అనేవి తీవ్ర స్థాయిలో వివాదంగా మారినాయి అన్నమాట. మనం చూసుకున్నట్లయితే బీహార్లో పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ పాపులేషన్, ఓబీసీ పాపులేషన్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. అయితే ఆ ఓటర్లందరినీ కూడా తన వైపు తిప్పుకోవాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మనందరికీ తెలుసు రాహుల్ గాంధీ గత కొంతకాలంగా ఆయన సమాజ అంటే కింది వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఉన్నాయి కదా, వాళ్ళకి అధికారం ఇవ్వాలి. కీలకమైన బ్యూరోక్రసీ అంటే మనందరికీ తెలుసు ఐఏఎస్, ఐపీఎస్లు మన దేశంలో ఉన్న కీలకమైన పదవుల్లో అందరూ కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐఏఎస్, ఐపీఎస్లు అయినా కానీ వాళ్ళకి కీలకమైన పోస్టులు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన గతంలో మాట్లాడటం జరిగింది కదా. దానికి కొనసాగింపుగా ఇంకొక సంచలనమైన విమర్శ అయితే చేయడం జరిగింది. ఆయన ఈసారి మన ఆర్మీ మీద వ్యాఖ్యలు చేశారు. మనం ఆర్మీలో కూడా చూసుకుంటే పెద్ద ఎత్తున అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే కమాండర్లు కానీ, ఎయిర్ చీఫ్ మార్షల్ కానీ కీలకమైన పదవుల్లో ఉన్నారు. కింది స్థానం అంటే సమాజంలో దాదాపు 90% ఉన్న వాళ్ళకి ఇప్పటికీ కూడా కీలకమైన పదవులు అధిరోహించడానికి అవకాశం లేదు అని చెప్పేసి రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంటే ఈయన ప్రధానంగా ఈ వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ పాపులేషన్ ఉంది కదా, వాళ్ళ ఓట్లను తన వైపు తిప్పుకోవాలి అని చెప్పేసి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల మీద అటు బీజేపీ పార్టీ అంటే ప్రభుత్వం నుంచి కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా తీవ్రస్థాయిలో స్పందించారు. మీరు దేశంలో ఏమైనా రాజకీయాలు చేయాలనుకుంటే చేసుకోండి, కానీ ఆఖరికి సైన్యం మీద కూడా ఇలాంటి విమర్శలు చేయడం అనేది సైన్యం యొక్క మొరాలిటీని దెబ్బతీస్తుంది. కాబట్టి మీరు సైన్యం జోలి రావద్దు అని చెప్పేసి ఆయన తీవ్రస్థాయిలో తన ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు అనేవి తీవ్ర స్థాయిలో విమర్శలకైతే దారి తీసినాయి. చూడాలి మరి దీని మీద రాబోయే రోజులు ఎలాంటి అప్డేట్స్ వస్తాయనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.